Hello everyone, welcome to Uttam's Academy. First of all, thank you for choosing Uttam's Academy online classes. మరి మనం ఈ వీడియోలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మీద టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ MCQ చూడబోతున్నాం. ఆల్రెడీ మనం వీటి మీద కంటెంట్ చూసాం. మరి కంటెంట్ సంబంధించి ఈ వీడియోలో మనం అన్నీ కూడా గతంలో అడిగినటువంటి MCQలు అన్నీ చూడబోతున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మనం ఊరికే కంటెంట్ చూస్తేనే సరిపోదు. కంటెంట్ అయిన తర్వాత వాటి మీద బిట్స్ ఏమాత్రం మనకు గుర్తున్నాయి, ఎక్కడ మనం మిస్టేక్ చేసే అవకాశం ఉంది, అవన్నీ తెలియాలంటే కంపల్సరీ మనం ప్రాక్టీస్ అనేది చేయాలి, వాటి మీద బిట్స్ చేయాలి. ఇది మనకు ఒక రివిజన్ లాగా చాలా మోస్ట్ పవర్ఫుల్గా మనకు పనికొస్తుంది. ఇది మంచి పవర్ఫుల్ ఆయుధం కూడా ప్రాక్టీస్ అనేది. మరి చూద్దామా? మరి చూస్తే ఇక్కడ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ హోమ్ టు కజిరంగా నేషనల్ పార్క్ నోన్ ఫార్ ఇట్స్ పాపులేషన్ ఆఫ్ 1 armed rhinoceros. ఏం చెప్తుండే ఇక్కడ? విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ హోమ్ టు కజిరంగా నేషనల్ పార్క్ నోన్ ఫార్ ఇట్స్ పాపులేషన్ ఆఫ్ 1 armed rhinoceros. మరి కజిరంగా నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? మరి కజిరంగా నేషనల్ పార్క్ అనేది దేనికి ఫేమస్ అంటే 1 armed, ఓకే, ఒక కొమ్ము గల ఖడ్గమృగం జనాభాకు చాలా పేరుగాంచినటువంటిది ఏదంటే కజిరంగా నేషనల్ పార్క్. మరి ఇక కజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అనేది క్వశ్చన్ అనమాట. రాజస్థాన్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ ఏ రాష్ట్రంలో ఉందో మనం చెప్పగలగాలి ఇక్కడ. ఎస్. మరి చూస్తే కజిరంగా నేషనల్ పార్క్ అంటానే, లేదంటే మానస్ నేషనల్ పార్క్ అంటే మనకు గుర్తు రావాల్సిన స్టేట్ ఏదంటే అస్సాం. ఓకే, అస్సాంలో మనకి కజిరంగా నేషనల్ పార్క్ ఉంది, అదే మాదిరిగా మానస్ కూడా ఉంది. సో దాంతోపాటుగా మళ్ళీ మనకి ఏమున్నాయంటే ఇక్కడ మరి కజిరంగా నేషనల్ పార్క్ అయితేనేమి, మరి మానస్ నేషనల్ పార్క్ అయితేనేమి, ఈ రెండు కూడా యునెస్కో చేత గుర్తించబడ్డాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్టులో ఈ మనకు ఉన్నాయన్నమాట. మరి అదే మాదిరిగా ఇక్కడ మనకు ఈ యొక్క అస్సాంలో ఏమున్నాయంటే మనకు దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్, మరి నామేరీ నేషనల్ పార్క్, మరి ఓరాంగ్ నేషనల్ పార్క్, అదే మాదిరిగా రైమోనా నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా అస్సాంలో ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, కజిరంగా నేషనల్ పార్కుకు అదే మాదిరిగా మానస్ నేషనల్ పార్కుకు మనకు యునెస్కో గుర్తించబడి, రెండు కూడా యునెస్కో చేత గుర్తించబడ్డాయి. దాంతోపాటుగా మనకు దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ అయితేనేమి, నమేరీ నేషనల్ పార్క్ అయితేనేమి, ఓరాంగ్ నేషనల్ పార్క్ అయితేనేమి, మరి రైమోనా నేషనల్ పార్క్ అయితేనేమి, ఇవి కూడా మనకి ఎక్కడుంటే అస్సాం రాష్ట్రంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 2. The Kioladio Ghana National Park is a major wintering area for waterfall from which countries? ఓకే, కియోలాడియో ఘనా నేషనల్ పార్కుకు ఏ దేశాలకు చెందిన వాటర్ ఫాల్లకు శీతాకాల ప్రధాన ప్రాంతం అంటే ఈ యొక్క కియోలాడియో ఘనా నేషనల్ పార్కు ఏ దేశాల నుంచి వింటర్ సీజన్లో ఇక్కడికి మనకు పక్షులు వస్తూ ఉంటాయి. మరి కియోలాడియో ఘనా నేషనల్ పార్క్ అనేది ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉంది. మరి యొక్క ఏ దేశాల నుంచి ఈ యొక్క పక్షులు అనేది ఇక్కడికి వస్తూ ఉంటాయి అంటున్నాడు. సో ఆఫ్ఘనిస్తాన్, తుర్కమెనిస్తాన్, చైనా అండ్ సైబీరియానా, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్ అండ్ భూటానా, శ్రీలంక, మాల్దీవ్స్, మయన్మార్ అండ్ థాయిలాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ అండ్ పపువా న్యూగినియా. సో ఇండియా ఉంది కదా, ఆల్రెడీ ఇండియా ఇది మనకు ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. సో మనకు ఎక్కడి నుంచి వస్తున్నట్టు ఇవి మనకు ఇక్కడి నుంచి వస్తాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి, తుర్కమెనిస్తాన్ నుంచి, చైనా నుంచి, మరి సైబీరియా నుంచి, ఈ దేశాల నుంచి ఈ యొక్క కియోలాడియో ఘనా నేషనల్ పార్కుకు ఇక్కడికి వింటర్లో వస్తాయన్నమాట వలస పక్షులు అన్నీ కూడా. ఓకే, కియోలాడియో ఘనా నేషనల్ పార్క్ ఎక్కడుందంటే మనకు రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్ ఎడారి ప్రాంతం అయినప్పటికీ కూడా ఈ యొక్క పక్షులన్నీ కూడా ఇక్కడికి మనకు వస్తూ ఉంటాయి. మరియు ఇవేమిటి ముఖ్యంగా నీటి పక్షులు ఇక్కడ శీతాకాలంలో ఆశ్రయం పొందుతాయి అన్నమాట. ఓకే, శీతాకాలంలో ఇవి అంటే వింటర్ సీజన్లో ఇక్కడికి వచ్చి అవి ఆశ్రయం పొందుతాయి అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ సైబేరియన్ క్రేన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సైబేరియా ఎందుకంటే ఇక్కడ మనకు సైబేరియా కాబట్టి సైబేరియన్ క్రేన్స్ కూడా అంటే కొంగలు ఇక్కడికి వస్తూ ఉంటాయి. అంటే ఇక కియోలాడియో ఘనా నేషనల్ పార్క్ అనేది భారతదేశంలోని రాజస్థాన్లో ఉంది. మరి ఈ యొక్క కియోలాడియో ఘనా నేషనల్ పార్కుకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, తుర్కమెనిస్తాన్ నుంచి, చైనా నుంచి, సైబీరియా నుంచి మనకు పక్షులు ఇక్కడ వింటర్లో వలస వచ్చి ఇక్కడ స్థానాలు ఏర్పరచుకొని పిల్లల్ని పొదిగేసి పిల్లల్ని పెంచుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద వెస్ట్ బెంగాల్? సో వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి
యునెస్కో అవార్డు పొందినటువంటి ప్రదేశం క్రింది వాటిలో ఏది? క్రింది వాటిలో పశ్చిమ బెంగాల్లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఏవి ఉన్నాయంటున్నాడు? సుందర్బాన్స్ నేషనల్ పార్క్, నందాదేవి నేషనల్ పార్క్, వెస్టర్న్ ఘాట్స్, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. ఇవి ఎక్కడున్నాయో కనుక్కుంటాను మిత్రమా. చూస్తే మరి సుందర్బాన్స్ నేషనల్ పార్క్. సుందర్బాన్స్ అంటే మనకు గుర్తు రావాల్సింది వెస్ట్ బెంగాల్. సుందర్బాన్స్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది వెస్ట్ బెంగాల్ కాబట్టి సుందరంగా ఉంటుంది. కాబట్టి మరి సుందరంగా వెస్ట్ బెంగాల్ సుందరంగా కాబట్టి సుందర్బాన్స్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్ ఉంది. మరి నందాదేవి ఎక్కడుంది? నందాదేవి ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్ అంటే మరి యూకే లాగా అనుకోండి. యూకేలో చాలా చల్లని ప్రదేశం కాబట్టి అక్కడ అమ్మాయిలందరూ చాలా మంచిగా ఉంటారు. అట్లా గుర్తుపెట్టుకుంటే యూకేలో నందాదేవి ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంది. నందాదేవి నేషనల్ పార్క్ ఏమనుకోండి మీరు యూకే అనుకోండి, బ్రిటన్లో అమ్మాయిలు చాలా బాగుంటారు అంటే నందాదేవి అక్కడ ఉంది అని గుర్తుపెట్టుకోండి. మరి వెస్టర్న్ ఘాట్స్, మరి వెస్టర్న్ ఘాట్స్ చూస్తే ఇవి ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ అన్నీ కూడా గుజరాత్, ఆ పక్క మహారాష్ట్ర, కిందికి వచ్చే గోవా, ఈ పక్క వచ్చే కర్ణాటక, తమిళనాడు, ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ మనకు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ మరి తమిళనాడు రాష్ట్రాల్లో ఇక వెస్టర్న్ ఘాట్స్ విస్తరించి ఉన్నాయి. ఇది కూడా యునెస్కో చేత గుర్తింపబడింది న్యాచురల్ విభాగంలో. మరి ఇంకోటి ఏమంటే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. సో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే మనకు హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే, సో గ్రేట్ ఇండియన్ నేషనల్ పార్కు హిమాచల్ ప్రదేశ్లో ఉంది. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. మరి వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుక ఎక్కడుందంటే మ్యాప్ తీసుకుంటే ఇండియా మ్యాప్ తీసుకుంటే ఆ పక్క నుంచి అరేబియా సీ నుంచి సరండి, అరేబియా పక్క నుంచి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఓకేనా. తర్వాత ఇది మనకు ఉన్నటువంటిది. కమ్ టు క్వశ్చన్ నెంబర్ 4. మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? సో మానస్ సో మనస్ వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? సో ఫస్ట్ మనకు రావడం జరిగింది మానస. ఎక్కడుంది? ఏం చెప్పినాం? ఏ రాష్ట్రం చెప్పినాం? సో కజిరంగా చెప్పినాం మొత్తానే. సో కజిరంగా నేషనల్ పార్కు, మనస్ నేషనల్ పార్క్, ఈ రెండు కూడా యునెస్కో చేత గుర్తింపుడు ప్రదేశాలు. ఈ రెండు ఎక్కడనే అస్సాంలో ఉన్నాయి కాబట్టి మరి మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ మనకు అస్సాంలో ఉంది. మానస అస్సాంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 5. ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఈజ్ నోన్ ఫార్ ఇట్స్ ఎండమిక్ ఆల్పైన్ ఫ్లవర్ మెడోస్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఇట్ ఈజ్ లొకేటెడ్? ఓకే, సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ దాని స్థానిక ఆల్పైన్ పూల పచ్చిక భూములకు, ఎందుకంటే మెడోస్ అంటే పచ్చిక భూములకు ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ప్రతి బిట్టు కూడా గతంలో మనకు రైల్వే పరంగా అయితేనేమి, ఎస్ఎస్సి పరంగా అయితేనేమి, హైకోర్టు పరంగా అయితేనేమి, లేదా ఇతర ఎగ్జామ్స్లో కూడా అన్నీ కూడా ఇవి అడిగినటువంటి బిట్లు అనమాట. ఓకే, మరి ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఎక్కడుందో కనుక్కుంటున్నారు. సో చాలా గమనించండి. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. సో నందాదేవికి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. మరి నందాదేవి ఎక్కడుంది? సో నందాదేవి యూకేలో ఉంది. యూకే అంటే ఇక్కడ ఉత్తరాఖండ్. ఓకే, ఉత్తరాఖండ్. కాబట్టి మనకు ఇక నందాదేవి నేషనల్ పార్క్ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంది. మరి నందాదేవికి ఫ్లవర్స్ చాలా ఇష్టం. పార్క్లో ఉన్న ఫ్లవర్స్ చాలా ఇష్టం కాబట్టి మరి ఇది కూడా అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే మనకు ఉత్తరాఖండ్లో ఉంది. మరి చూస్తే ఇక్కడ ఉత్తరాఖండ్లోని మనకు నేషనల్ పార్క్ చూస్తే జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్. మనకు ఉత్తరాఖండ్ అనేది ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోక ముందు మనకు ఇక జిమ్ కార్పెట్ అనేది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ ఉంది. విడిపోయిన తర్వాత అది మనకు జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్కి వెళ్ళిపోయింది. తర్వాత నందాదేవి నేషనల్ పార్క్, తర్వాత గంగా కూడా అక్కడ ఉంది. నందాదేవి అక్కడ ఉంది, గంగోత్రి కూడా అక్కడ ఉంది. తర్వాత వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, దెన్ రాజాజీ నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఉత్తరాఖండ్లో ఉన్నాయి. ఓకే, వన్స్ అగైన్ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్, నందాదేవి నేషనల్ పార్క్, గంగోత్రి. మరి ఈ యొక్క నందాదేవికి గంగోత్రికి ఫ్లవర్స్ కావాలి కాబట్టి వ్యాలీ ఫ్లవర్స్ ఎవరు ఇస్తున్నారు అంటే రాజాజీ అనే అబ్బాయి ఇస్తున్నాడు. సో రాజాజీ అనే అబ్బాయి జిమ్తో కలిపి
నందాదేవికి, గంగోత్రికి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇస్తున్నారు అని గుర్తుపెట్టుకుంటే ఇది మనకి ఈజీగా గుర్తుంటుంది. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 6. విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్? ఇప్పుడు చూసాం మనం. మరి ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చేత గుర్తింపు పొందింది. అయితే ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో లేవు అంటున్నాడు. పశ్చిమ కనుమలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో భాగం కాని రాష్ట్రం ఏది? గోవా, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్. ఇప్పుడు చూసాం మనం. సో వెస్టర్న్ ఘాట్స్ ఏం చెప్పినాం? అరేబియా సముద్రం పక్క నుంచి ఎట్లా రావాలి మీరు? హిందూ మహాసముద్రం, ఆ తర్వాత ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ రండి. సో ఫస్ట్ అక్కడ వచ్చి గుజరాత్, మహారాష్ట్ర, ఓకేనా, తర్వాత గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడు. ఇవన్నీ కూడా మనకు వెస్టర్న్ ఘాట్స్ ఉన్నటువంటివి. అయితే మనకు హిమాచల్ ప్రదేశ్లో లేదు. ఓకే, సో ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ అనేది హిమాచల్ ప్రదేశ్లో లేదు. ఓకే, నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 7. వాట్ మేక్స్ ద వెస్టర్న్ ఘాట్స్ ఏ సిగ్నిఫికెంట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్? పశ్చిమ కనుమలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడానికి కారణం ఏమిటి? ఎందుకు గుర్తించారు? ఇట్స్ హై ఆల్పైన్ పీక్సా, దాని ఎత్తైనటువంటి ఆల్పైన్ శిఖరాలు, ఇట్స్ రివరీన్ ఫారెస్ట్, నదీ తీర అడవులు ఉన్నాయా, ఇట్స్ ఎక్సెప్షనల్ బయోడైవర్సిటీ అండ్ ఎండమిజం, దాని అసాధారణమైన జీవవైవిధ్యం మరియు స్థానికత, ఇట్స్ పాపులేషన్ ఆఫ్ వన్ హార్న్ రైనోసార్స్. సో వన్ హార్న్ రైనోసార్స్ ఎక్కడ మనకు కజిరంగాలో ఉంది. సో కజిరంగా ఎక్కడ మనకు అస్సాంలో ఉంది. కాబట్టి ఇదైతే మనకు అస్సలు అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే వన్ హార్న్డ్ ఒంటి కొమ్ము ఉన్నటువంటి ఖడ్గమృగాలు మనకు ఎక్కడున్నాయి? కజిరంగాలో ఉన్నాయి, ఇక్కడ లేదు. సో మనకు ఆన్సర్ ఏమంటే ఇట్స్ ఎక్సెప్షనల్ బయోడైవర్సిటీ అండ్ ఎండమిజం అనమాట. అంటే దీని యొక్క ముఖ్యమైనటువంటి అసాధారణమైనటువంటి జీవ వైవిధ్యం ఇక్కడ ప్రత్యేకంగా ఉంది కాబట్టి దానికి గుర్తింపు ఇవ్వడం సహజ సిద్ధమైన విభాగంలో ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్పీసీస్ ఫౌండ్ ఇన్ ద నందాదేవి నేషనల్ పార్క్ అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్? ఎక్కడుంది ఈ రెండు కూడా? సో నందాదేవి నేషనల్ పార్క్ అయినా, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అయినా, గంగోత్రి అయినా, రాజాజీ అయినా, జిమ్ కార్పెట్ అయినా, ఇవన్నీ ఎక్కడైనా మనకు ఉత్తరాఖండ్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే ఈ క్రింది వాటిలో నందాదేవి నేషనల్ పార్క్ మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో కనిపించని జాతి ఏది? ఇక్కడ ఏది లేదంటున్నాడు. కనిపించని, ప్లీజ్ రిమెంబర్, కనిపించని, నాట్ లేదు అంటున్నాడు మిత్రం, అది గమనించండి. స్నో లెపార్డ్, బ్రౌన్ బియర్, బెంగాల్ టైగర్, ఏషియాటిక్ బ్లాక్ బియర్. ఓకే, మంచు చిరుతన, గోధుమ రంగు ఎలుగుబంటిన, బెంగాల్ టైగరా, ఏషియాటిక్ బ్లాక్ బేర్, ఈ నాలుగింట్లో ఏది నందాదేవి నేషనల్ పార్క్ మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో లేదంటున్నారు మిత్రమా? సో బెంగాల్ టైగర్. సో బెంగాల్ టైగర్ అనేది ఎక్కడుందంటే మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. సో వెస్ట్ బెంగాల్. ఓకే, బెంగాల్ పేర్లో ఉంది మనకు, బెంగాల్ టైగర్ లేదు. ఈ యొక్క నందాదేవిలో మంచు చిరుతలు ఉన్నాయి, గోధుమ రంగు ఎలుగుబంటి ఉంది, మరి ఏషియాటిక్ బ్లాక్ బేర్ కూడా ఉంది, ఎలుగుబంటి. కానీ ఇదైతే మనకు లేదు. చూస్తే ఇక్కడ మరి చూస్తే ఎక్కడికి ఉన్నాయి ముఖ్యంగా అంటే ఇవి బంధవ్ఘర్ నేషనల్ పార్కులో ఉంది. బంధవ్ఘర్ నేషనల్ పార్కు, రణతంబోర్ నేషనల్ పార్కు, జిమ్ కార్పెట్ నేషనల్ పార్కు, సుందర్బాన్స్ నేషనల్ పార్క్. ఇన్నింటిలో కూడా మనకు ఏమున్నాయంటే మనకు ఈ యొక్క స్పీసీస్ నాట్ ఫౌండ్ అన్నాడు కదా, ఇది ఇక్కడ లేవన్నమాట. ఏవి? ఈ యొక్క స్నో లెపార్డ్ కానీ, బ్రౌన్ బేర్ కానీ, ఏషియాటిక్ బేర్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ బెంగాల్ టైగర్ అయితే మాత్రం ఈ నదిలో లేదనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఏరియా కవర్డ్ బై ద సుందర్బాన్స్, ద లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్? సో ప్రపంచంలోని అతి పెద్ద మ్యాంగ్రోవ్స్ అంటే పెద్ద మడ అడవులు అంటాం. మ్యాంగ్రోవ్స్ అంటే ఏమండి? మడ అడవులు. సో ప్రపంచంలోని అతి పెద్ద మడ అడవులు అయినటువంటి సుందర్బాన్స్ పరిధిలో ఉన్న ప్రాంత వైశాల్యం ఎంత? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక సుందర్బాన్స్ ఎక్కడ ఉంది? సో సుందర్బాన్స్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకే, మరి వెస్ట్ బెంగాల్లో ఉంటే మరి ఎంత చదురు కిలోమీటర్లు? సో 5000 కిలోమీటర్ స్క్వేరా? ఓకే, ఇది కూడా స్క్వేర్ మిత్రమా. 7500 చదరపు కిలోమీటర్లు, 15,000 స్క్వేర్ చదరపు కిలోమీటర్లు ఎంత అంటున్నాడు? సో 5,000 చదరపు కిలోమీటర్లు, 7,500 చదరపు కిలోమీటర్లు, 10,000 చదరపు కిలోమీటర్లు, 15,000 చదరపు కిలోమీటర్లు. సో ఆన్సర్ మనకి ఏమంటే 10,000. సో 10,000 స్క్వేర్ కిలోమీటర్స్, 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. మరి ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్తో గుర్తించబడింది. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగరు,
మరి యూనిక్ బయోడైవర్సిటీ ఇక్కడ ఫేమస్ అనమాట. ఓకే, ఈ యొక్క సుందర్బాన్స్లో మనకేముందంటే మెయిన్ వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తించబడింది. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ చాలా ఫేమస్. ఇది వచ్చేసి యూనిక్ బయోడైవర్సిటీ దీని యొక్క ప్రత్యేకత. 10. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ నాట్ లిస్టెడ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్? ఓకే, ఈజ్ ఏ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ నాట్ లిస్టెడ్ అంటే నాట్ లిస్టెడ్ అంటున్నాను మిత్రమా. గోవానా, కేరళనా, కర్ణాటకనా, పంజాబా? చాలా సార్లు వచ్చింది కదా మిత్రమా. సో ఆన్సర్ మనకి ఏమంటే పంజాబ్. సో పంజాబ్లో ఇక వెస్టర్న్ ఘాట్స్ మనకు లేవు. 11th వన్, విచ్ పార్క్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ పాపులేషన్ ఆఫ్ పిగ్మీ హాగ్స్? సో పిగ్మీ హాగ్స్ విచ్ పార్క్ ఈజ్ నోన్ ఫర్? ఓకే, పిగ్మీ పందులకు ప్రసిద్ధి చెందినటువంటి పార్క్ ఏది? పిగ్మీ పందులకు, పిగ్మీ ఇది అంత అవసరం లేదు, పిగ్మీ పందులకు ప్రసిద్ధి చెందిన పార్క్ ఏది అంటున్నాడు. కజిరంగా నేషనల్ పార్క్, సుందర్బాన్స్ నేషనల్ పార్కు, కియోలాడియో నేషనల్ పార్కు, గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్. ఓకే, మరి చూస్తే ఇక్కడ కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది మనకు? అస్సాంలో ఉంది. సుందర్బాన్స్ ఎక్కడ మనకు? వెస్ట్ బెంగాల్లో ఉంది. కియోలాడియో ఎక్కడ మనకు? రాజస్థాన్లో ఉంది. సో గ్రేట్ హిమాలయన్ ఎక్కడ మనకు? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మరి చూస్తే ఇక్కడ చెప్పాలంటే పిగ్మీ హాగ్ అనేది ఒక చిన్న ఉన్నటువంటి అంతరించిపోయే పంది జాతి. ఇది ముఖ్యంగా మానస్ నేషనల్ పార్క్లో ఉంది. ఓకే, పిగ్మీ హాగ్ ఎక్కడ మనకు? పిగ్మీ హాగ్ అనేది మనకు మానస్ నేషనల్ పార్క్లో ఉంది. ఓకే, మానస్ నేషనల్ పార్క్లో ఉన్నాయి. అయితే మనకి ఎక్కడ కూడా మానస్ నేషనల్ పార్క్ లేదు ఆన్సర్. మరి ఒకసారి ఎగ్జామ్లు ఇచ్చారు, ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, మనకు అందరూ కూడా మార్క్ ఇస్తారు, భయపడిన అవసరం లే. కాబట్టి మనకు పిగ్మీ హాగ్స్ అంటే ఏదేమి చిన్నగా ఉన్నటువంటి ఒక పంది జాతి. ఇది చిన్నదిగా ఉన్నట్టు అంతరించిపోతున్న పంది జాతి ఇది పిగ్మీ హాగ్స్ అనేది. ఇదైతే మాత్రం మనకు ఎక్కడుంది? అది మానస్ నేషనల్ పార్క్లో ఉంది. మరి చిన్న దాంట్లో మనకు మానస్ ఉందా? లేదు. ఓకే, మానస్ ఉందా? లేదు కదా, లేదు. ఇక్కడ ఆన్సర్ అయితే లేదు. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఖచ్చితంగా బిట్ అందరికీ ఇస్తారనమాట. అది కానీ మనం ఎందుకు నేర్చుకోవాలి ఇక్కడ అంటే, ఇటువంటి బిట్లు కూడా అడుగుతారు అనేదాన్ని మనం సిద్ధంగా ఉండాలని. ఓకే, మరి చూస్తే ఇక్కడ కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడుంది? అస్సాంలో ఉంది. సుందర్బాన్స్ ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. కియోలాడియో నేషనల్ పార్క్ ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉంది. గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే మనకు హిమాచల్ ప్రదేశ్లో ఉంది. 12th వన్, విచ్ సైట్ బికేమ్ ఇండియాస్ 41st యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ సెప్టెంబర్ 2023? సో 2023 సంవత్సరం సెప్టెంబర్లో భారతదేశంలో 41వ యునెస్కో వారసత్వ జాబితాలో చోటు సంపాదించినటువంటి ప్రదేశం కింది వాణిలో రామప్ప టెంపుల్, శాంతినికేతన్, అజంతా కేవ్స్, దెన్ సాక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ హొయసలాస్. సింపుల్గా ఉన్న హొయసల టెంపుల్స్ అంటాం. అంటే రామప్ప దేవాలయం, శాంతినికేతన్, అజంతా గుహలు, హొయసల పవిత్ర బృందాలు. మరి మనకు కలిసినవి 41st. మరి ఇక్కడ ఇటీవల కాలం మనం చూసాం, ఇంతవరకు భారతదేశంలో 44 వారసత్వ ప్రదేశాలు ఉన్నాయనేసి 44 ఉన్నాయి. ఈ 44వది 2005వ సంవత్సరంలో 2025లో అంటే యాజ్ ఆన్ 2025 ఇండియా హ్యావింగ్ 44 వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో 44ది ఏది? రీసెంట్గా వచ్చింది కదా, మహారాష్ట్ర. కోటలు, ఏ కోటలు? శివాజీ, ఛత్రపతి శివాజీ మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనమాట. సో మొత్తం 12 ఫోర్ట్స్లోకి వచ్చింది. ఇక 12 కోటలలో 11 కోటలు వచ్చి మహారాష్ట్రలోను, ఒక కోట వచ్చి తమిళనాడులో ఉంది, అది జింగి కోట అనమాట. ఓకే, ఇది వచ్చేసి 44ది. మరి రామప్ప టెంపుల్ ఎంత మనకు? మనం అడిగింది మనకు 41st. సో రామప్ప టెంపుల్ అనేది మనకు 39వది. సో 39వ యునెస్కో హెరిటేజ్ సైట్ ఏదంటే మనకు రామప్ప. మరి శాంతినికేతన్ ఎంత? 41. ఇది విశ్వగురు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని స్థాపించడం జరిగింది, విశ్వకవి ఆర్బి ఠాగూర్. సో శాంతినికేతన్ అనేది మనకు 41వది. మరి అజంతా కేవ్స్ ఎప్పుడు? భారతదేశంలో మొట్టమొదటగా గుర్తించబడిన ప్రదేశాలు 4 ఉన్నాయి. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, తర్వాత ఆగ్రా ఫోర్టు, తాజ్మహల్. ఈ 4 కూడా 1983లో ఒకసారి అడిగారు అనమాట. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో గుర్తింపు? 1983. ఏంటంటివి? అజంతా కేవ్స్ మహారాష్ట్ర, ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్ర, ఆగ్రా ఉత్తరప్రదేశ్, తాజ్మహల్ ఉత్తరప్రదేశ్. ఇదనమాట. సో 41 వచ్చి మనకేమి? 41 వచ్చేసి మనకు శాంతినికేతన్, 39 వచ్చేసి మనకేమి? రామప్ప టెంపుల్. ఓకేనా. మరి 43 ఏది? 43 మనకు మొయిడామ్స్. 43 మనకు మొయిడామ్స్, అస్సాం, బరియల్. ఓకే, మరి 44 ఏదంటే మనకు
సో 44 వచ్చేసి మనకు ఛత్రపతి శివాజీ మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనమాట. సో ఇది మనకు ఉన్నటువంటిది. దెన్ 13 వాట్ ఈజ్ ద 39th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా? సో భారతదేశంలో 39వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏది అంటున్నాడు. ఏది మిత్రమా? ఎస్. సో ఎల్లోరా కేవ్స్ మొట్టమొదటిది, ఆగ్రా ఫోర్ట్ కూడా మొట్టమొదటి 1983లోనే, ఎలిఫెంటా కేవ్స్ కూడా, ఎల్లోరా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్ మహారాష్ట్రలో ఉంది కానీ ఆ సంవత్సరం కాదు. మరి మనకు 39th ఏదంటే మనకు రామప్ప టెంపుల్. సో ఎల్లోరా కేవ్స్ ఎక్కడుంది? మహారాష్ట్ర. ఆగ్రా ఫోర్ట్ ఉత్తరప్రదేశ్. ఎలిఫెంటా కేవ్స్ ఎక్కడుంది? మహారాష్ట్ర. రామప్ప టెంపుల్ ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. సో భారతదేశంలో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు పొందిన ప్రదేశం ఏది అంటే రామప్ప టెంపుల్. దెన్ 14 విచ్ స్టేట్ ఇన్ ఇండియా కరెంట్లీ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్? అంటే ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటున్నాడు. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ కర్ణాటక. ఎస్. చూస్తే ఇక్కడ మహారాష్ట్ర, ఎందుకంటే మహారాష్ట్రలోనే 1983లో మనకు 2 గుర్తించబడ్డాయి, ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్. తర్వాత ఎలిఫెంటా కేవ్స్ యాడ్ అయింది. తర్వాత ఛత్రపతి శివాజీ టెర్మినస్ అంటే రైల్వే పరంగా అది యాడ్ అయిపోయింది. రీసెంట్గా ఛత్రపతి శివాజీ యొక్క మిలిటరీ ల్యాండ్స్కేప్స్ యాడ్ అయింది. మరి వెస్టర్న్ ఘాట్స్ షేరింగ్ ఉంది. సో వెస్టర్న్ ఘాట్స్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ కూడా షేరింగ్ ఉంది కదా. ఆ విధంగా ఎత్తుకుంటే అజంతా కేవ్స్ మహారాష్ట్రలోనే ఉంది, ఎల్లోరా కేవ్స్ ఉంది, ఎలిఫెంటా కేవ్స్ ఉంది, ఛత్రపతి శివాజీ మహారాజ్ అదే మాదిరిగా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ మరియు వెస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ కూడా మహారాష్ట్ర. అంటే అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ మొత్తం 6 ప్రదేశాలు. ఇందులో వెస్టర్న్ ఘాట్స్ అంటే షేరింగ్ ఉందన్నమాట. అంటే మొత్తం 6 ప్రదేశాలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఇవి హైయెస్ట్ అన్నమాట. 15 అమంగ్ ద ఫాలోయింగ్ విచ్ వాజ్ ద ఫస్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా? ఓకే, క్రింది వాటిలో భారతదేశంలో గుర్తించబడిన మొదటి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏది? మీరు ఇప్పుడు చెప్పేసి పెడతారు. ఆగ్రా ఫోర్ట్, అజంతా కేవ్స్ అండ్ తాజ్మహల్, ఎల్లోరా కేవ్స్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎస్, తెలుసు కదా, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ ఎక్కడుంది? 1983లో మహారాష్ట్ర నుంచి. ఆగ్రా ఫోర్టు మరియు తాజ్మహల్ ఈ 2 కలుపుకొని ఉత్తరప్రదేశ్లో. ఈ 4 కూడా 1983లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో గుర్తించబడినాయి అన్నమాట. 16 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యునెస్కో కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఇన్ తమిళనాడు? సో తమిళనాడులో ఉన్నటువంటి క్రింది యునెస్కో సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల్లో తమిళనాడులో ఏది ఉంది అంటున్నాడు. మరి చూస్తే గ్రూప్ ఆఫ్ మోన్యుమెంట్స్ అట్ హంపి, గ్రూప్ ఆఫ్ మోన్యుమెంట్స్ అట్ మహాబలిపురం, గ్రూప్ ఆఫ్ మోన్యుమెంట్స్ అట్ పట్టడాకల్. సో దెన్ చంపనేర్ పావగఢ్ ఆర్కియాలజికల్ పార్క్ ఏది ఉంది ఇప్పుడు చూద్దాం. మరి గ్రూప్ ఆఫ్ మోన్యుమెంట్స్ ఆఫ్ అట్ హంపి ఎక్కడుంది? కర్ణాటక. ఇది వచ్చి మనకు కర్ణాటక అయితే ఇది కాదు. సో తమిళనాడుది కాదు. దెన్ గ్రూప్ ఆఫ్ మోన్యుమెంట్స్ మహాబలిపురం. సో మహాబలిపురం ఎక్కడ మనకు? చెన్నై దగ్గరలో ఉంది కదా. సో చెన్నై దగ్గర మహాబలిపురం ఇది మనకు అవుతుంది. ఓకే, సో మహాబలిపురం వద్ద స్మారక కట్టడాలు ఇది మనకు తమిళనాడు ఉన్నటువంటిది. మరి చూస్తే మరి తమిళనాడులో ఇంకా ఏమేమి ఉన్నాయంటే గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ ఉన్నాయి. అదే మాదిరిగా గ్రూప్ ఆఫ్ మోన్యుమెంట్స్ అట్ మహాబలిపురం ఉంది. మరియు నీలగిరి మౌంటైన్ రైల్వే ఉంది. అంటే ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఏ విధంగా అయితే ఉంది ఇక్కడ కూడా నీలగిరి మౌంటైన్ రైల్వే గుర్తించబడింది. మరి షేరింగ్ తీసుకుంటే వెస్టర్న్ ఘాట్స్, షేరింగ్తో వెస్టర్న్ ఘాట్స్ ఈ 4 మనకు తమిళనాడులో ఉన్నాయి. సో మహారాష్ట్రలో అత్యధికంగా 6 ఉంటే ఇక్కడ తమిళనాడులో మొత్తం మనకు 4 ఉన్నాయి. తమిళనాడులో గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్, గ్రూప్ ఆఫ్ మోన్యుమెంట్స్ అట్ మహాబలిపురం, ద నీలగిరి మౌంటైన్ రైల్వే మరియు వెస్టర్న్ ఘాట్స్ అనేది తమిళనాడులో యునెస్కో చేత గుర్తించబడినటువంటి ప్రదేశాలు. మరి వేర్ ఈజ్ ఫతేపూర్ సిక్రీ ఏ యునెస్కో కల్చరల్ హెరిటేజ్ సైట్ లొకేటెడ్? యునెస్కో సాంస్కృతిక వారసత్వ ప్రదేశం అయినటువంటి ఫతేపూర్ సిక్రీ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానా. ఓకే, మరి ఫతేపూర్ సిక్రీ ఎక్కడ? సో ఫతేపూర్ సిక్రీ ఇన్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్? సో రాజస్థాన్లో ఉన్నటువంటి
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. కజిరంగా, సో కజిరంగా ఎక్కడ చెప్పినాం మనం? అస్సాం. నలంద, నందాదేవి, నలంద యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ. నందాదేవి ఎక్కడ ఉంది మనకు? నందాదేవి వచ్చేసి మనకు ఉత్తరాఖండ్. సో నలంద యూనివర్సిటీ బీహార్. జంతర్ మంతర్, అయితే జంతర్ మంతర్ ఆర్కిటెక్చర్ వర్క్ ఆఫ్ లీ కంబోజర్. అయితే జంతర్ మంతర్ అనేది రెండు రకాలు ఉంది. జంతర్ మంతర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. కానీ జంతర్ మంతర్ ఇంకోటి కూడా ఉంది మనకు ఇక్కడ రాజస్థాన్లో కూడా ఉంది. అది మనకు కన్ఫ్యూజ్ కావద్దండి. సో జంతర్ మంతర్. ఓకే, ఆన్సర్ మనకి ఏమంటే జంతర్ మంతర్. చూస్తే ఇక్కడ జంతర్ మంతర్ జైపూర్, జైపూర్ న్యూఢిల్లీ. ఓకే, సో జంతర్ మంతర్ జైపూర్ ఎక్కడుంది మనకు? రాజస్థాన్లో ఉంది. మరి ఇది ఎక్కడుంది? జంతర్ మంతర్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో కూడా ఉంది అనమాట. మరి క్యూలాడియో నేషనల్ పార్క్. ఓకే, మెయిన్ ఇక్కడ మనకి ఏమంటే జంతర్ మంతర్ జైపూర్. జైపూర్ అంటే ఏమి? రాజస్థాన్ క్యాపిటల్. ద 19 సన్ టెంపుల్ ఆఫ్ కోనార్క్. సన్ టెంపుల్స్కి మనకు రెండు ఉన్నాయి. ఒకటి కోనార్క్లో ఉంది, ఇంకోటి మోదేరా గుజరాత్లో కూడా మనకు ఉంది. మోదేరా గుజరాత్. ఇక్కడ సన్ టెంపుల్ ఆఫ్ కోనార్క్. కోనార్క్ ఏ యునెస్కో కల్చరల్ హెరిటేజ్ సైట్ ఇన్ విచ్ స్టేట్? మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా, పంజాబ్. ఓకే, కోనార్క్ సూర్య దేవాలయం అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఒడిషా. ఓకే, ఒడిషా. ఇంకోటి మనకి ఉండేదేమి? కోనార్క్ టెంపుల్ అట్ మోదేరా, మోదేరా సన్ టెంపుల్. సో మోదేరా సన్ టెంపుల్ వచ్చేసి మనకి ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. మరి కోనార్క్ సన్ టెంపుల్ ఎక్కడుందంటే మనకు ఒడిషాలో ఉంది. దెన్ ఫైండ్ ద ఇన్కరెక్ట్ పెయిర్ ఆఫ్ ది యునెస్కో కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అండ్ లొకేషన్. ఓకే, యునెస్కో సాంస్కృతిక వారసత్వ ప్రదేశం యొక్క తప్పు జత మరి దాని స్థానాన్ని కనుక్కోండి. తప్పుగా గుర్తించబడి ఏదో కనుక్కోవాలంట. అజంతా కేవ్స్ మహారాష్ట్ర. బుద్ధిస్ట్ మోన్యుమెంట్స్ అట్ సాంచి మధ్యప్రదేశ్. ఛత్రపతి శివాజీ టెర్మినస్ మహారాష్ట్ర. ఎలిఫెంటా కేవ్స్ మధ్యప్రదేశ్. సో దీనిలో తప్పుగా ఏది గుర్తించబడింది కనుక్కోమంటాడు. చూద్దాం. సో అజంతా కేవ్స్ ఎక్కడున్నాయి? మహారాష్ట్ర ఉన్నాయి. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్. బుద్ధిస్ట్ మోన్యుమెంట్స్ అటు సాంచి. ఎక్కడ? సాంచి అంటే మధ్యప్రదేశ్. బుద్ధిస్ట్ మోన్యుమెంట్. నలంద యూనివర్సిటీ చేసి బీహార్. మరి ఛత్రపతి శివాజీ టెర్మినస్ మహారాష్ట్ర. అదే మరి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ మహారాష్ట్రనే. మరి ఎలిఫెంటా కేవ్స్ ఎక్కడున్నాయి? ఎలిఫెంటా కేవ్స్ ఉండేది మనకు మధ్యప్రదేశ్ కాదు. సో ఎలిఫెంటా కేవ్స్ మనకి ఎక్కడ? మహారాష్ట్ర. సో 3 కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్. ఈ 3 కూడా ఎక్కడ ఉన్నాయంటే మనకు మహారాష్ట్రలో ఉన్నాయి. కానీ తప్పుడు జత మనకి ఏది ఇక్కడ? ఎలిఫెంటా కేవ్స్ అనేది, ఎలిఫెంటా గుహలు అనేది మనకు మధ్యప్రదేశ్లో, ఎలిఫెంటా గుహలు మనకు మహారాష్ట్రలో ఉన్నాయి. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ.